కేసీఆర్ని ముందు పెట్టి నడవడానికి సిద్ధంగా లేరు, అసలు కేసీఆర్తో కలిసి నడవడానికి కూడా సిద్ధంగా లేరు. గతంలో కూడా మనం చూసాము, ఒక సీనియర్ జర్నలిస్ట్ చాలా క్లియర్గా తన ఛానల్ ద్వారా చెప్పారు, తనను కనుక ఈ కూటమికి చైర్మన్గా అంటే నాయకుడిగా చేస్తే ఖచ్చితంగా రానున్న కేంద్ర ఎన్నికలకు సంబంధించిన మొత్తం ఎంత అమౌంట్ అవుతుందో అంత అమౌంట్ తాను పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం, ఆ టాపిక్ని డైవర్ట్ చేసే విధంగా అదే రోజు బండి సంజయ్ని ఏదైతే సీనియర్ జర్నలిస్ట్ చెప్పారో 24 గంటలు కాకుండా బండి సంజయ్ని ఎస్ఎస్సి పేపర్ లీకేజ్లో అరెస్ట్ చేయడం, అదంతా కూడా మళ్ళీ వేరే ఏటో దారి తప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలి అనుకునే కేసీఆర్ చరిష్మా సరిపోవట్లేదు. మళ్ళీ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి 2 ఏళ్లు విరామం తీసుకొని అడుగులు ముందుకేసినప్పటికీ అడుగులు తడబాటుగానే మారుతున్నాయి. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ భవనము ఒక షోకేజ్ బొమ్మలాగే మిగలబోతుంది. ఏకాకిగానే మిగిలిపోయాడు కేసీఆర్. కేంద్రంలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి కూటమిని ఏర్పాటు చేయాలి అనుకునే తన కలగానే